నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న జత్వాని అంటే తనది ఏదైతే జరిగిందో ఆ అంశమే ఇప్పుడు ఏపీ రాష్ట్రం మొత్తం నడుస్తుంది. ఏపీయే కాదు, మొత్తం అంతటా నడుస్తుంది. అయితే ఇదే క్రమంలో తను నిన్న రావడం జరిగింది. అయితే ఇదే క్రమంలో సాక్షి పేపర్లో మాత్రం ఆమె గురించి అంటే అందరూ ఆమె వైపు నిలిచింటే మాత్రం సాక్షి మాత్రం తనకి వ్యతిరేకంగా ప్రచురిస్తుంది. ఇంతకు అలాంటి అంటే ఎలాంటి సాక్ష్యాలతో మన అలా ప్రచురిస్తున్నారు, ఏంటి అసలు వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, సో ఇలాంటి అంశాలు మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అసలు ఇప్పుడు చూస్తుంటే జత్వాని అంటే బాలీవుడ్ యాక్ట్రెస్, ఆమెకి ఏం జరిగిందో మనం చూసాం. ఆమె ఇన్ని ఇబ్బందులు పడి ఇలా అయిపోయింది అని అంటుంటే కానీ సాక్షి మీడియా, సాక్షి పేపర్లో మాత్రం దానికి భిన్నంగా వస్తుంది. తను అంటే డబ్బున్న వాళ్ళని చూసి ట్రాప్ చేస్తుంది, హనీ ట్రాపింగ్ అని, అసలు వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది అని చెప్పేసి అయితే కథనాలు అయితే సాక్షి పేపర్లో రావడం జరిగింది. అసలు దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఒకటి సరే, నిజంగా నువ్వు చెప్పినట్టు రాష్ట్రంలో సంచలనటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు అదే నడుస్తుంది. సరే, ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి బయటకు వచ్చింది, తనకు జరిగిన అన్యాయం గురించి మీడియా కొన్ని ఛానల్స్లోకి వచ్చి కూడా మాట్లాడింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం, ఆ అమ్మాయితోటి ఆన్లైన్లో పిటిషన్ తీసుకోవడం, ఆ అమ్మాయి ఈరోజు విజయవాడ రావడం, ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ అంతా రికార్డు చేయడం అనేది జరుగుతుంది. సర్లే, దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, లేకపోతేనేమో కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు అన్నది ఆరోపణలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా విచారణలో నెగ్గి తెలుస్తాయి. కానీ మరి ఈరోజు సాక్షి వారి దగ్గర ఏ ఆధారాలతోనో తెలియదు కానీ ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, గతంలో కొంతమంది పారిశ్రామికవేత్తలను ఇలాగే బెదిరించింది, వాళ్ళ మీద కేసులు పెట్టింది అనేటువంటిది ఒక వార్త రాశారు. వార్త రాయడమే కాకుండా ఊరు పేరు లేని కొంతమంది వ్యక్తుల ట్వీట్లు కూడా దాంట్లో పెట్టి ఆ అమ్మాయి మీద ఈ వ్యతిరేకంగా జరుగుతుంది, సోషల్ మీడియాలో ఇలా హల్చల్ జరుగుతుంది అనేటువంటిది కొన్ని పెట్టారు. నేను ఏమంటున్నానంటే, ఒక ప్రధాన పత్రిక విలువలు కొన్ని పాటించాలి. కేవలం మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలని అవతల వారి మీద ఏదైనా నిందలు వేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకటి, అంటే మాట్లాడితే విలువలు విశ్వనీయత అని మాట్లాడతాడు వాళ్ళ నాయకుడు, పైగా అతను ఏమంటాడు, నాకు పేపర్ లేవు, ఛానల్ లేవు అంటాడు. మరి ఆ పేపర్ ఎవరిదో, ఆ ఛానల్ ఎవరిదో మనకి అర్థం కాని విషయం. మరి ఏ విధంగా ఉన్నా మరి ఆ సాక్షి పేపర్కి డైరెక్టర్ ఎండీ గారు కూడా ఒక మహిళే కదా, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా. సరే, నేను కొంచెం పచ్చిగా మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. తనకి ఇష్టం లేకపోయినా ఒక వేసే మీద కూడా ఎవరికి చేయడానికి సరిపోరు. వేసే కావచ్చు, ఆమె వృత్తి వేసే కావచ్చు, ఆమెకి ఇష్టం లేకుండా ఎవరు చేయడానికి కూడా సరిపోరు. మరి ఈ రోజున అమ్మాయి నన్ను ఇలా బంధించి నన్ను హింసించారు, పలానా గెస్ట్ హౌస్లో పెట్టారు, తర్వాత నా మీద ఇదేం తప్పుడు కేసులు పెట్టారు, కనీసం ఒక లాయర్ని కూడా ఏర్పాటు చేసుకుని ఒక నన్ను ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, 40 రోజులు నన్ను హింసించి పెట్టారు. తర్వాత ఏమో నా ఫోన్లో అతను న్యూడ్ ఫొటోస్ కూడా పంపించారు, అవి కూడా చూపించిందిగా. న్యూడ్ ఫొటోస్ కూడా పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాడు, నాకు రక్షణ కల్పించండి, రక్షణ కల్పించకపోతే నేను బతకలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లో నిజాలు ఏంటన్నది విచారణ సంస్థలు తెలుస్తాయి. నీకెందుకు అంత అత్యుత్సాహం సాక్షి? నేను పదే చెప్తుంటాను, మనస్సాక్షి లేని ఏదైనా ఉందంటే సాక్షి. గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏమి జరగకపోయినా అద్భుతాలు జరిగిపోయినాయి, అంతా ఎక్కడ దూసుకుపోతుంది రాష్ట్రం అనేటువంటి మాటలే చెప్పారు. ఇప్పుడు మొదలుపెట్టి ఇంకా 2 నెలల కూటమి ప్రభుత్వం రాకుండానే ఏడుపులు, పొడబొబ్బులు, కేకలు, మొత్తం రాష్ట్రంలో మొత్తం ఏమి జరగట్లేదు, మొత్తం పాలన పడకేసింది అన్నట్టుగా వార్తలు. అంటే ఏదైనా ఇప్పుడు ఒక పత్రిక అంటే ప్రజల పక్షాన ఉండాలి. సరే, రాజకీయ ఈరోజు ఏ పార్టీ పాలన పత్రిక చూసినప్పుడంటే ఆ పత్రిక వెనకాల ఏ పార్టీ ఉండదని చెప్పేస్తున్నారు, ఆ దౌర్భాగ్య స్థితి. కానీ కనీసం కొద్దిగానే విలువలు ఉండాలిగా. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు యాక్చువల్గా. నిజంగా ఆ అమ్మాయి చెప్పిన ఆరోపణలో వాస్తవాలు ఉన్నాయి, నిజంగా ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పు ఉందనుకో ఆ అమ్మాయి బలి అవుతుంది. మధ్యలో నువ్వెవరో డిసైడ్ చేయడానికి? నువ్వు తీర్పు ఎలా ఇవ్వగలవు? ఆ అమ్మాయి ఇలా హాని ట్రాప్ చేస్తుందని అని చెప్పేసి, అదే విధంగా అని చెప్పేసి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అంటే కేవలం ఆ అమ్మాయి ఎవరైతే ఆరోపణ చేస్తుందో ఆ వ్యక్తులు నీ పార్టీకి సంబంధించిన నాయకుల కొడుకులు కాబట్టి బురద జల్లాలి. అదే సందర్భంలో కొన్ని చేతులు కూడా మారినాయి కాబట్టి, చాలా పెద్ద మొత్తంలో చేతులు మారినాయి కాబట్టి, దాంట్లో మీ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయి మీద ఇలాగ అవాండాలు, నిందలు, ఆరోపణలు నీవు ఏ విధంగా చేయగలవు? అటువంటి విచారణ సంస్థ ఎందుకు? మీ పేపర్ చూసి ఆ అమ్మాయికి శిక్ష వేసేయాలి. ఇంకా అంటే చేతిలో పేపర్ ఉంది కదా, లేకపోతే మీడియా ఉంది కదా అని చెప్పేసి వ్యక్తిత్వహననం చేయకూడదు. అంటే కేవలం ఆ అమ్మాయి ఒక సినిమా నటి కాబట్టి ఇంకా ఆ అమ్మాయి మీద బురద జల్లేయడమే.
అంటే తను ప్రొఫెషనల్గా కూడా డాక్టర్ అయ్యుండి కూడా అంటే అట్లాంటి అంటే మనం కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ చూసాం, ఆమె గురించి ఎట్లా జరుగుతుంది దేశవ్యాప్తంగా అనేది చూస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మన జస్ట్ అంటే ఈమె మీద అంతలానే జరిగాయి ఈమె మీద కూడా, కాకపోతే ఏంటంటే మనం చంపలేదు. అయినా కూడా ఎందుకు ఇంకా అంటే ఇట్లాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ దొరుకుతుంది, అట్లా చేసిన వాళ్ళ వెనకాల కూడా ఇంకా వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది అంటే అది ఏమనుకోవాలి అసలు? బహిరంగంగా ఆమె మీడియా దగ్గరికి వచ్చి ఆ న్యూడ్ ఫొటోస్ కూడా చూపిస్తే అది తప్పు అని చెప్పగలిగావా? న్యూడ్ ఫొటోస్ తప్పు కాదు కదా, న్యూడ్ ఫొటోస్ బహిరంగంగా చూపించింది కదా ఆమె, ఫేక్ ఏం కాదు కదా, చూపించింది కదా. తర్వాత ఛార్జ్ షీట్ ఏం పెట్టారో అవన్నీ చూపించింది కదా, ఏ విధంగా అరెస్ట్ చేశారో అసలు కనీసం ఛాన్స్ లేకుండా అరెస్ట్ చేశారో అన్నీ చూపించింది కదా. నరా శ్రీనివాస్ గారు వారు అడ్వకేట్ గారు అన్నీ కూడా బయట పెట్టాడు కదా, న్యాయ పోరాటం చేస్తుంది కదా. ఈ చేత కాకపోతే నోరు మూసుకూర్చోవాలి, చేత కాకపోతే నోరు మూసుకూర్చోవాలి, అంతేగాని ఆ అమ్మాయిని ఎలా వ్యక్తిత్వ హననం చేస్తావు? అమ్మాయి మీద ఇప్పుడు హనీ ట్రాపింగ్ అని చెప్పేసి ఏ విధంగా చేయగలవు? సరే ఈ అమ్మాయి తప్పు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎందుకు కిడ్నాప్ చేయాలి? తల్లిదండ్రులు కూడా మంచి ఉన్నతమైన చదువుకున్న వాళ్ళు మిలిటరీ నుంచి వచ్చిన వాళ్ళు వెనకాల ఆ అమ్మాయి డాక్టర్, ఏ విధంగా నువ్వు వాళ్ళకి సపోర్టివ్గా మళ్ళీ మెయిన్ పేజీలో పెద్ద బ్యానర్ ఐటమ్ ఏ విధంగా వేస్తావు? అంటే ఇద్దరు ముగ్గురు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా కొన్ని ట్వీట్లు పెడితే ఆ ట్వీట్స్ పట్టుకొచ్చి సోషల్ మీడియా అంతా అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడతారని ఏ విధంగా మాట్లాడతావు? విచారణ సంస్థలు తెలుస్తాయి. అంటే మీకు అనుకూలంగా చేసినటువంటి గతంలో కొంతమంది అధికారులను కాపాడడానికి పైగా అధికారులు బలిపెడుతున్నారట. ఆ అధికారులు ఎంత హుటాహుటనే ఇక్కడి నుంచి ముంబై వెళ్ళి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టారో నీకు తెలియదా? మరి ఆ రోజున ఎందుకు వేయలేదు నువ్వు వార్త? ఆ రోజున వేయాలి కదా, ఆ రోజు ప్రభుత్వం మీదే ఉంది కదా. పలానా బొంబాయిలో పలానా ఎలా చేసింది, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న అమ్మాయి అని అప్పుడు పేపర్లో వేయాలిగా, అప్పుడు ఎందుకు వేయాలా? అంటే ఈ రోజున దాంట్లో మీ నాయకులు ఉన్నారో, మీకు అనుకూలంగా మీకు గత 5 సంవత్సరాల్లో మీకు వంత పడినటువంటి అధికారులు ఉన్నారో, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. అందుకనే సాక్షి అంటాను, మనస్సాక్షి లేని సాక్షి అని పదే అంటాను. ఎందుకంటే అందుకు కనీసం విలువలు, పాత్రికేయ విలువలు కొన్ని పాటించండి. సరే మీ నాయకులకి ఇలాగే విలువలు లేవు, రాజకీయ విలువలు కానీ వ్యక్తిత్వ విలువలు కానీ ఏమీ లేవు, మీకైనా కనీసం ఒక పేపర్కైనా విలువ ఉండాలి కదా. ఒక 10 మంది చదువుతారు, పబ్లిక్ వెళ్తుందని చెప్తున్నారు కదా. గతంలో మీ పేపర్ను పబ్లిష్ చేసుకోవడానికి వాలంటీర్లు కూడా ఉపయోగించుకున్నారు కదా. ప్రభుత్వ సొమ్ముతో ఖర్చు పెట్టి 200 రూపాయలు ఎక్స్ట్రా చేసి పేపర్ కూడా కొనిపించారు కదా. అంటే ఇటువంటి అబద్ధాలు ప్రచారాలని, ఫేక్ ప్రచారాలని చేయడానిక? ఖచ్చితంగా రేపు పొద్దున్న విచారణ జరుగుతుంది, విచారణలో అన్ని వెలుగులోకి వస్తాయి. వెలుగులోకి వచ్చిన తర్వాత మీరు కూడా బాధ్యత వహించాలి. మీరు కూడా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీరు కూడా బాధ్యత వహించాలి. దానికి సిద్ధం అనుకుంటే మీరు వేసుకోండి. అంటే గతంలో చూసినట్టయితే లోకేష్ గారి మీద కూడా 2019 నుంచి అంటే ఏదైతే 2014-19 మధ్యలో అప్పుడు ప్రభుత్వం ఉన్న టైంలో స్నాక్స్ తిన్నారు 25 లక్షలు అని చెప్పేసి కూడా అది కూడా నువ్వు లోకేష్ గారి గురించి అంటావు. ఆ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు నారావారి రక్త చరిత్ర అని పెట్టారు. ఆ రోజున చంద్రబాబు గారు, లోకేష్ గారు పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి పేర్లతో సహా రాసేశారు. గుండెపోటు అన్నారు. తర్వాత మళ్ళీ గొడవపోటు అన్నీ ఆ పేపర్లోనే వచ్చినాయి, మరి నారావారి రక్త చరిత్రలు అందరూ హత్య చేసినట్టు కదా 5 సంవత్సరాలు నువ్వేమన్నా అధికారంలో ఎందుకు తేల్చలేదు? ఈ రోజుకి ఎదలాగా ఉంది కదా, ఈ రోజుకి కోర్టులకు వెళ్తలేదు, తప్పించుకుంటున్నారు. సిబిఐ వారి మీద కూడా కేసులు పెడుతున్నారు. నేను అంటుంది ఈ విధంగా కేవలం అసత్యాలు, ప్రతిపక్ష పార్టీల వారి మీద బురద జల్లడాలు అదే గొప్ప అనుకుంటే ఇంకా పాత్రికేయ విలువలు ఏమున్నాయి? నేను అంటుంది ఇప్పటికైనా మీరు మారకపోతే రేపు పొద్దున్న విచారణ జరిగిన తర్వాత ఈ అమ్మాయి జత్వాని కేసులో విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మీరు కూడా సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి. ఇప్పటికైనా కనీసం ప్రజల తరపునైనా మాట్లాడడం నేర్చుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.